నంద్యాల జిల్లా కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. సిరివెల్లమెట్ట సమీపంలోని గ్యాస్ గౌడ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కంటైనర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో బస్ డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. నెల్లూరు నుంచి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వెళ్లబోతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ సిరివెల్లమెట్ట వద్దకు రాగానే ఒక్కసారిగా టైర్ పేరిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని, ఒక మోటార్ సైకిల్ను బలంగా ఢీకొట్టింది. అయితే బస్ అండ్ కంటైనర్ ఢీకొన్న వెంటనే కూడా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో బస్ డ్రైవర్, ట్రక్ డ్రైవర్ అండ్ క్లీనర్ అక్కడికక్కడే చనిపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద చోటు చేసుకుంటే అత్యంత ప్రమాద ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. మనం ఏదైతే ఉందో నెల్లూరు నుంచి కూడా హైదరాబాద్ బయలుదేరేటువంటి ఏఆర్బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు సిరివెల్లమెట్ట ఒక్కసారిగా చేరుకోగానే ఆ టైర్ పేలడంతోనే ఒక్కసారిగా బస్సు ఇక్కడి నుంచి ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రధాన హైవే నుంచి కూడా ఈ హైవేలో కరెక్ట్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రమాదం ఇక్కడ చోటు చేసుకుంది. బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతో మొదట అక్కడి నుంచి కూడా బస్సు ఒకసారిగా అప్సెట్ కూడా అక్కడి నుంచి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం డివైడర్ను ఒకసారి ఇక్కడ డివైడర్ ఢీ కొట్టింది. బస్సు ఇక్కడి నుంచి డివైడర్ ఢీ కొట్టి ఒక్కసారిగా ఏదైతే ఉందో రోడ్డుకు అటువైపు ఉందో రోడ్డుకు అటువైపుగా బస్సు తీసుకెళ్ళింది. ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం ఈ డివైడర్ మధ్యలో నుంచి కూడా బస్సు అక్కడ టైర్ పిల్లడం డివైడర్ ఢీ కొట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే రోడ్డు మధ్య డివైడర్ మధ్యలో వచ్చింది. మొదట ఈ మొత్తం మనం చూస్తున్నాం ఈ మొత్తం రోడ్డు డివైడర్ మధ్యలో ఉన్నటువంటి మొక్కలు కూడా పూర్తి స్థాయిలో చెట్లన్నీ కూడా విరిగిపోయి ఇక్కడి నుంచి కూడా అదే వేగంతో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ డివైడర్ ఢీ కొట్టడం తర్వాత ఈ డివైడర్ మధ్యలో ఉన్నటువంటి చెట్లను ఢీ కొట్టి ఇక్కడి నుంచి కూడా అతి వేగంతో బస్సు ఇలాగే ముందుకెళ్ళింది. అయితే ఏదైతే ప్రమాద ఘటన జరిగిన సమయం అర్ధరాత్రి కావడంతో ఒక్కసారిగా బస్సులో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. ఈ డివైడర్ మధ్యలోంచి కూడా దాదాపు 100 మీటర్ల పైగానే బస్సు ఇలాగే దూసుకెళ్ళింది. ఆ రోడ్డుకి అయితే ఇటువైపు ఉందో ఇటువైపు నుంచి కూడా ఒకసారిగా డివైడర్ కూడా ఆ తర్వాత డివైడర్ మధ్యలోంచి వేగంగా వస్తూ ఇలా మొత్తం కూడా చెట్లను పూర్తి స్థాయిలో ఢీకొంటూ కూడా వాళ్ళ చెట్లను ఢీకొట్టగా చూస్తున్నాం. మొత్తగా ఈ చెట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇలా అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా ఇలాగే దాదాపు ఒక 100 మీటర్ల బస్సు ఇలాగ దూసుకెళ్ళింది. రోడ్డుకి వైపు నుంచి కర్నూలు నుంచి కడప వైపు వస్తున్నటువంటి అదే సమయంలో లారీ వస్తుంది. ఈ లారీని ఒకసారిగా బస్సు ఢీ కొట్టిన తర్వాత ఏదైతే ఉందో ఆ డ్రైవర్ వైపు బస్సు అంటే రోడ్డుకు దాదాపు పూర్తి స్థాయిలో అటువైపు వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే రోడ్డుకు అటువైపు టైర్ పేలడంతో ఒకసారిగా బస్సు ఇటువైపు రావడం ఇక్కడి నుంచి కూడా అది కూడా రోడ్డుకి ఇక్కడ వచ్చిన తర్వాత టైర్ పేలి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన తర్వాత పూర్తి స్థాయిలో మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే రోడ్డుకి ఇటువైపు నుంచి ఇటువైపు పడ్డాం, ఇటువైపు వస్తే లారీని కర్నూలు నుంచి కూడా కడప వస్తున్న లారీని ఢీ కొట్టిన తర్వాత నెల్లూరు నుంచి హైదరాబాద్కి వస్తున్న బస్సు ఒకసారిగా రోడ్డుకు అటువైపు నుంచి డివైడర్ని ఢీ కొట్టి డివైడర్ మధ్యలోంచి చెట్లను ఢీ కొట్టుకుంటా ఒకసారిగా ఇటువైపు వచ్చింది. ఇటువైపు వస్తే ఇట్లా కర్నూలు నుంచి కూడా అట్లా కడప వెళ్తున్న లారీని ఒకసారిగా బస్సు ఢీ కొట్టడంతో బస్సులో ఒక్కసారిగా ఏదైతే ఘటనా స్థలంలోనే బస్సు డ్రైవర్ అయితే లారీ డ్రైవర్ క్లీనర్తో పాటు డ్రైవర్ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత బస్సు డ్రైవర్ కూడా అయితే ఉన్నారో బస్సు డ్రైవర్ ఇక్కడికి వచ్చారు. అయితే ఘటన జరిగిన వెంటనే ఒకసారి రోడ్డు వైపు అటువైపు నుంచి ఇక్కడికి దూసుకురావడం ఆ తర్వాత బస్సులో ఒకసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. అయితే మంటలు వ్యాప్తి చెందిన తర్వాత బస్సు ప్రయాణికులకు అది కూడా ఘటన జరిగిన సమయం దాదాపు 1 నుంచి 1.5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ బస్సులో ఏం జరుగుతుందో కూడా ప్రయాణికులు తెలియని పరిస్థితి. ఆ తర్వాత ఒకసారిగా బస్సులో మంటలు వ్యాప్తి చేయడం ఆ తర్వాత ఘటనకు ఏదైతే లారీని ఢీ కొట్టిన తర్వాత బస్సు డోర్ ఒకసారిగా లాక్ అయింది. తర్వాత బయట రావడానికి ప్రయాణికులు ఎవరికి కూడా ఎలాంటి అవకాశము లేదు. అసలు బస్సులో ఏం జరుగుతుందో మొత్తం ఈ ప్రమాద ఘటన తర్వాత మంటలు వ్యాప్తి చెందడం ఆ తర్వాత పొగ వ్యాప్తి చెందిన తర్వాత ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఆహాకారాలతో ఏం జరుగుతుందో కూడా
అరుపులు కేకలతో ఒకసారిగా హోరెత్తిన తర్వాత ఇటువైపు బస్సు పూర్తిస్థాయి రోడ్డుకి ఇటువైపు వచ్చి ఆగిన తర్వాత ఇటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ప్రమాదాన్ని ఘట్టాన్ని గుర్తించారు. ఆ తర్వాత బస్సు ఏదైతే ఉందో ఎమర్జెన్సీ డోర్ను బయట నుంచి కూడా కేవలం అతను బ్రేక్ చేయడం వల్లే కూడా ప్రయాణికులు అందరూ కూడా ఒకసారిగా బస్సులో ఉంటే 36 ప్రయాణికులు కూడా ఈ బ్రేక్ చేశారు. ఆ గ్లాస్ నుంచి అందరూ బయటకు పడ్డారు. ఆ తర్వాత ఇతర ఉందో బస్సు లారీని ఢీకొట్టిన తర్వాత చాలా వరకు కూడా కొందరికి తీవ్ర గాయాలే, మరికొందరికి స్వల్ప గాయాలే. అయితే ఘటన తర్వాత గాయాల వ్యక్తులను కూడా దగ్గర ఉన్నటువంటి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందరికీ కూడా మెరుగైన తీస్తారు. ఘటన తర్వాత ఏదైతే కర్నూలు జిల్లా చెందిన మంత్రి ఉన్నారో బీసీ జనార్దన్ కూడా ఘటనా స్థలంపై అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత ఏదైతే క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా సూచించారు. ఆ తర్వాత ఇది ఘటన జరిగిన ప్రాంతం ప్రధాన హైవే కావడంతో ఒక్కసారిగా కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై పూర్తి స్థాయిలో వాహనాలు కిలోమీటర్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే కర్నూలు ఎస్పీ ఆధ్వర్యంలో ఇక్కడికి పోలీసుల తర్వాత అధికారులు ఇక్కడ ఒకసారిగా చేరుకొని ప్రధాన రోడ్డుపై ఉన్నటువంటి లారీని ఇక్కడి నుంచి కూడా పక్కన తొలగించారు. బస్సు మాత్రం ఇక్కడ పూర్తిస్థాయిలో కాలిన తర్వాత ఎందుకంటే ఇప్పటికే ఘటనకు గల కారణాలేంటిపై ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇక్కడికి వచ్చి వాటన్నింటినీ కూడా సేకరించారు. అయితే ప్రయాణికులందరూ సురక్షితం బయటపడ్డప్పటికీ కూడా ప్రయాణికులకు సంబంధించిన బ్యాగులు కావచ్చు, ప్రయాణికులకు సంబంధించిన విలువైన వస్తువులు కావచ్చు, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో దగ్ధమై ఎవరు కూడా వాటిని తీసుకునే పరిస్థితి కూడా కనిపించలేదు. తమ ప్రాణాల అరిచేతులు పెట్టుకుని బరితే చాలంటూ కూడా ప్రయాణికులు తమ లగేజ్ని వదిలేసి బస్సులను వదిలేసి కొందరికి అయితే బ్రేక్ అద్దాలు పగలొట్టి బయటకు వచ్చారో. ఆ తర్వాత ప్రయాణికులు వాటికి సంబంధించిన వస్తువులు పూర్తిస్థాయిలో అందరివి కూడా ఇక్కడికి మొత్తం అంతా పూర్తిస్థాయిలో దగ్ధమైనట్టు మనం చూస్తున్నాం. అయితే ఈ డివైడర్ మధ్యలో ఉందో ఈ డివైడర్ మధ్య ప్రయాణికులకు సంబంధించి తమ వస్తువులు కొందరికి ఇక్కడ మనం చూస్తున్నాం. బ్యాగులో ఉన్నటువంటి ఏవైనా వస్తువులు ఆ వస్తువులంటే కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళ థింగ్స్ కూడా పూర్తిస్థాయిలో దగ్ధమయ్యే పరిస్థితి. కొందరు వస్తువులు కొందరికి ఏదైతే ఉన్నాయో వాళ్ళ బ్యాగులకు సంబంధించి కూడా వాళ్ళ బ్యాగులో ఉన్నటువంటి వస్తువులు తర్వాత మనం చూస్తున్నాం బ్యాగులన్నీ కూడా పూర్తిస్థాయిలో వాటన్నింటి కూడా దగ్ధమైన పరిస్థితి కూడా చూస్తున్నాం. ప్రయాణికులకు సంబంధించిన బ్యాగులు ఇవన్నీ కూడా వాళ్ళ ప్రయాణికులు పర్యటించే సమయంలో వాళ్ళందరూ తీసుకెళ్తున్నటువంటి సమయంలో వాళ్ళ బ్యాగులో ఉన్నటువంటి వస్తువులు. సో కొందరి వస్తువులు పూర్తిస్థాయిలో బయట కొందరు తెలుసుకున్నప్పటికీ కూడా దగ్గర వస్తాయి. అయితే కొందరు చాలా వరకు కూడా బస్సులోనే వాటిని వాళ్ళ వస్తువులను కూడా వదిలేశారు. వాటన్నింటి కూడా పూర్తిస్థాయిలో దగ్ధమయ్యాయి. అయితే ఈ ఘటనలో కేవలం బయట వ్యక్తి ఎవరైతే ఉన్నారో బయట వ్యక్తి ఆ ఎమర్జెన్సీ గ్లాస్ను బ్రేక్ చేయడం వల్లే 36 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని చెప్పవచ్చు. అయితే డ్రైవర్ మాత్రం అక్కడి నుంచి లారీని ఢీకొట్టిన తర్వాత డ్రైవరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే బస్సులో అదనపు డ్రైవర్ ఉన్నారా లేడా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రమాద ఘటనలు మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో కూడా కర్నూలు జిల్లాలోని చిన్నడేగురు వద్ద అత్యంత ఘోరపరం చూస్తున్నాం. ఆ ప్రమాదంలో కూడా బస్సులో ప్రయాణికులు చాలా వరకు కూడా పూర్తి స్థాయిలో సజీవ దహనమయ్యారు. అలాంటి ఘటన ఇది చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో మాత్రం పూర్తి స్థాయిలో ప్రయాణికులందరూ కూడా క్షేమంగా బయటపడ్డప్పటికీ కూడా డ్రైవర్ మృతి చెందారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే ఉన్నారో ప్రయాణానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలి. వాటన్నిటి కూడా వాటి బస్సు బయలుదేరే ముందు ఖచ్చితంగా బస్సు ఫిట్నెస్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే ఉందో బ్రేకింగ్ ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా ఏసీ బస్సులు కావడం వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బస్సుకు సంబంధించి బ్రేకింగ్ హ్యాంగర్స్ ప్రతి బస్సులో కూడా ప్రతి సీటుకి బ్రేకింగ్ హ్యాంగర్స్ ఉంటుంది. అయితే ఈ బస్సులో అలాంటివి ఏవి కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నట్టు పరిస్థితి కనిపించట్లేదు. ఎవరు కూడా అసలు ఏం దొరుకుతుందో కూడా తెలియని పరిస్థితి. సేఫ్టీ హ్యాంగర్స్ ఇటీవల కాలంలో ఆర్టీ అధికారులు కావచ్చు, రవాణా శాఖ అధికారులు కూడా సూచించారు. ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా ఖచ్చితంగా సేఫ్టీ మెజర్మెంట్స్ ఉండాలి, సేఫ్టీ హ్యాంగర్స్ ఉండాలి. ఇన్ కేసు ఒకవేళ ఫైర్ లాంటి ఘటనలు జరిగితే ఖచ్చితంగా వాటి బస్సు ఎమర్జెన్సీ గ్లాసెస్ను బ్రేక్ చేయడానికి అవసరమైనటువంటి హ్యాంగర్స్ అవి ఉండాలి. సార్ అయితే బస్సులో మాత్రం అధికారులు ఇటీవల ఘటన నుంచి కూడా అది ఎవరు కూడా ట్రావెల్స్ యజమానులు వీటికి సంబంధించి కూడా అలాంటి ప్రక్రియ అయితే చేపట్టినట్టయితే కూడా మనకు అసలు కనిపించట్లేదు. ఎందుకు గతంలో జరిగినటువంటి ఘటనల దృష్ట్యా ఎందుకు తర్వాత కూడా ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కేవలం లాభార్జన ధ్యేయంగా బస్సులు నడుపుతున్నారు తప్పిస్తే ఖచ్చితంగా ప్రయాణికుల భద్రతకు సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే కేవలం నామికా వాస్తు ఆర్టీఏ అధికారులు దాడులు చేయడం, ఆ తర్వాత వాటికి సంబంధించి ఫిట్నెస్ టెస్టులు కావచ్చు, బస్సు సంబంధించి కూడా ఏదైతే ఉందో వాటిని కూడా చెక్ చేశారు తప్పిస్తే పూర్తిస్థాయిలో వదిలేయడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. లేదంటే ఖచ్చితంగా ఒక ప్రయాణికుడు ఇంత 36 మంది ప్రయాణికుడు బస్సులో ఖచ్చితంగా బయట వ్యక్తి ఒకసారిగా బస్సు గ్లాస్ బ్రేక్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా 36 మంది ప్రాణాలు కూడా ఖచ్చితంగా 36 సజీవ దహనం అయ్యే పరిస్థితి ఉండేది. నంద్యాల జిల్లా సిరివెల్ల బస్సు ఘటన అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకుంది. అయితే అర్ధరాత్రి సమయం కావడం వల్ల ఎవరైతే ప్రయాణికులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిరివెల్ల గ్రామ చెందిన మొదట కొందరు గుర్తించారు. ఒక్కసారిగా ఈ ఘటన స్థలానికి మొదటగా చేరుకున్న వ్యక్తి ఈ గ్రామ చెందిన సిరివెల్ల గ్రామ చెందిన వ్యక్తి, తను ఘటనా స్థలంలో మొదటగా వచ్చిన వ్యక్తి. అతను అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు బస్సు ప్రమాదం ఎన్ని గంటలు జరిగింది, అసలు ఎలా చోటు చేసుకుంది? 12:50 జరిగింది రాత్రి. మేము వచ్చేదాకా బస్సు పొలగొట్టి సైడ్లో నుంచి అద్దాల పొలగొట్టి తీసినాము.
తీసి పోయినా రాత్రి అంబులెన్స్లకు దానిలకు ఫోన్ చేసింది మేమే, 100కి ఫోన్ చేసింది మేమే. 100కి ఫోన్ చేసినాక పోలీసులు గంట తర్వాత వచ్చినారు. ఎస్పీ గారు 1 గంట 2 గంటలకు వచ్చినారు. పోలీసులు మొత్తం ఎవ్వరు రాలే, ఇక్కడ ఎవ్వరు లేరు ఈ ప్రాంతంలో. వచ్చి మేము 4 ఉన్నాము ఈడ. 4 వచ్చి వెనకాల నుంచి బస్సులు బ్యాగులు కొట్టి అద్దాల పొలగొట్టి తీసినాము. అంటే ఘటన జరిగిన సమయంలో మీరు చూసే సమయానికి మంటలు అప్పటికి బస్సులు అంటుకున్నాయా, లేదంటే మొదట అద్దాలు పగలగొట్టి మొదట మీరేనా? మేము ఇంకా ముగ్గురు పొలం కొట్టినాము. పొలం కొట్టి తీసి బ్యాగులు మంచులోకి ఇక్కడ పక్కన తీసినాము. మళ్ళీ తర్వాత పోలీసులు 100కి ఫోన్ చేసినాము. ఇంకా ఎవరు రాలే. ఇంకా రాత్రి బస్సు డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తారా మీరు? వెనకాల పొలగొట్టినాము. వెనకాల పొలగొట్టి తీసినాము. అప్పటికి ఎంతమంది గాయాలయ్యాయి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? దానికి 4 కాలు ఇరిగినాయి. ఒక ఆడామెకు ఈ వల్ల ఒక రాయన్న చచ్చిపోయినాడు. డ్రైవర్ ఇంకా కారణం రాలే, మొత్తం అలాగే వెళ్ళిపోయినాము. బస్సుకు సంబంధించి డ్రైవర్తో పాటు అదనపు డ్రైవర్ కూడా ఉంటారు. అలాంటి వాటిని మీరు ఏమైనా గుర్తించారా? బస్సులో అదనపు బస్సుకు సంబంధించి కిలిండర్ ఉండే, కిలిండర్కి దెబ్బలు తగలే. ఇంకొక డ్రైవరు పోలీసులు తీసుకుపోయినారు. కిలిండర్కి పోలీసులు తీసుకుపోయినారు. ఒక డ్రైవర్కి అంబులెన్స్కి నిందాలకి తీసుకుపోయినారు. ఎంతమందికి తీవ్ర గాయాలు? మీరు వారందరూ మీరే బస్సులో దించారు కదా, ఎంతమందికి తీవ్ర గాయాలని గుర్తించారు? 10 మందికి అయింటాయి. 3 ఏమో చచ్చిపోయినారు. బస్సులో మొదట మీరు పగలగొట్టిన తర్వాత అద్దాలు అయితే మీరు బ్యాక్ డోర్ మీరే బ్రేక్ చేస్తారా? అద్దాలను పగలగొట్టారా? అద్దాలు పగలగొట్టినా. వెనకాల మనుషులు మొత్తం దూకేసినారు. కొంతమంది బ్యాగులు తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. దాంట్లో మహిళలు ఎంతమంది ఉన్నట్టు? మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ చూసారా మీరు? చిన్న పిల్లలు ఒక 5 మంది దాకా ఉండే. ఆడేళ్ళు ఒక 8 మంది దాకా దింపినాం అంతే. ఒక ఆడామె కాలు ఎరిగింది, అంబులెన్స్కి ఎత్తి పంపించినాం. అంటే పూర్తిస్థాయికి బస్సులో మంటలు అంటుకొని మొత్తం అంతా పొగ వ్యాప్తి చెందింది. ముందు లారీ అనుకునేది, ముందు లారీ అనుకొని బస్సు అనుకునేది. ఆ బస్సు దాదాపు అర్ధరాత్రి 1-1:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న తర్వాత మొదటగా ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి గుర్తించాడు. సో తనతో పాటు మరో 3 ఘటనా స్థలాన్ని చేరుకొని వీరే దగ్గరుండి కూడా ఎమర్జెన్సీ డోర్తో అనంతరం బ్యాక్ డోరు, ఎమర్జెన్సీ డోరు వాటిని బ్రేక్ చేసి ప్రయాణికులందరినీ కూడా రక్షించినట్టు కూడా అయితే చెబుతున్నారు. అయితే వీటికి సంబంధించి కూడా కొందరికి దాదాపు 10 మంది వరకు కొంచెం తీవ్ర గాయాలు. వారందరినీ కూడా నంద్యాల ఆసుపత్రికి స్వయంగా అంబులెన్స్కి కూడా కాల్ చేసి వీళ్ళే పోలీసులతో పాటు అంబులెన్స్ సమాచారం ఇచ్చారు. అంబులెన్స్లో ఇక్కడి నుంచి కూడా 10 మందిని శతగాతాన్ని కూడా నంద్యాల తరలించేటి చెప్తున్నారు. అయితే ఈ ఘటనలో డ్రైవర్కి అక్కడికే, లారీ డ్రైవర్కి చేయడంతో పాటు బస్సు డ్రైవర్ కూడా అక్కడికక్కడికి మృతి చెందారు. ప్రయాణికులు కూడా ఒకవేళ మొదట ఈ సిరివెల్ల గ్రామానికి చెందిన వ్యక్తులు గుర్తించకపోతే ఖచ్చితంగా 36 మంది బస్సులో ఉంటే 36 మంది ప్రాణాలు కూడా సజీవ దహనం అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఘటన తర్వాత బస్సు ఒకసారిగా మంటలు లారీతో పాటు బస్సు కూడా మంటలు ఆపాయి. క్షణాల్లో మొత్తం మంటలు బస్సు అంతా. ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఎక్కువగా కాటన్తో సీటింగ్ ఇవంతా వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంటలు అతి వేగంగా వ్యాప్తి చెందాయి. అయితే ఆ ఘటనా స్థలంలో ఈ స్థానిక వ్యక్తులు గుర్తించకపోతే మాత్రం 36 మంది కూడా సజీవదాహం అయ్యే పరిస్థితి కూడా ఉండేది. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, కర్నూలు జిల్లా సిరివెల్ల నుంచి. నంద్యాల జిల్లా కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై తెల్లవారుజామున పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఒక బస్ టైర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఆపోజిట్ గా వస్తున్న లారీ కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో బస్ డ్రైవర్, కంటైనర్ లో ఉన్న డ్రైవర్ అండ్ క్లీనర్ ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ మీకు బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఏ స్థాయిలో అక్కడ భారీ పేలుడు సంభవించిందో మనకి క్లియర్ గా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. మొత్తం కూడా మనకి బ్లాంక్ అయిపోయిన విజువల్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఆ రకంగా ఒక్కసారిగా 2 వాహనాలు ఫ్రిక్షన్ తో ఢీకొనడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాం. అక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తోంది. అక్కడ ఆపోజిట్ సైడ్ నుండి బస్ రావడం, అనంతరం కూడా ఇటు సైడ్ నుండి మీకు ట్రక్ కనిపిస్తుంది. అక్కడ నుండి మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ కి వెళ్ళిపోయిన విజువల్స్ అయితే కనిపిస్తోంది. ఆ హెడ్ లైట్స్ వల్ల కాస్త అక్కడి వరకు మనకి వైట్ కలర్ గా కనిపిస్తున్నా సైతం అది ఎగ్జాక్ట్ గా ఆ స్పాట్ లోనే యాక్సిడెంట్ అనేది చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి లోపల ఉన్న 36 మంది ప్యాసింజర్స్ అయితే సేఫ్ గా ఉన్నారు. బట్ ఇటు ఆ టైంలో మనం చూస్తున్నాం ట్రక్ అక్కడ నుండి వస్తున్న విజువల్ ని మనం చూస్తున్నాము. అనంతరం కూడా ట్రక్ బస్ ని ఢీకొట్టుకున్న విజువల్ ని సైతం
మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒకదాన్ని ఒకటి ఢీ కొట్టుకున్న అనంతరం కూడా ఇటు రెండు ఆపోజిట్ లైన్లోకి వెళ్ళి అక్కడ పడిపోయిన విజువల్ మీకు క్లియర్గా స్క్రీన్ మీద కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రెసెంట్ పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇక బస్సు పూర్తిగా కాలిపోయిన విజువల్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. బస్ టైర్ పేలడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి ఇటు బస్ ఫిట్నెస్ లేకపోవడం కారణమా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో సైతం దర్యాప్తు అయితే కొనసాగుతోంది. బస్లో ఉన్న 36 మంది ప్రయాణికులు అయితే సేఫ్ గా ఉన్నారు. ఒక్కసారిగా యాక్సిడెంట్ చోటు చేసుకోవడంతో బస్ లోపల ఉన్న ఎమర్జెన్సీ ఎగ్జిట్ అండ్ డోర్స్ అన్ని కూడా జామ్ అయిపోయాయి. లోపల ఉన్న వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళ అరుపులు విని స్థానికులు అక్కడికి వచ్చి అద్దాలను పగలగొట్టే ప్రయత్నం చేశారు. అనంతరం కూడా మొత్తం 36 మంది బయటకు వచ్చేశారు. బట్ మంటలు ఫాస్ట్ గా వ్యాప్తి చెందడంతో బస్ డ్రైవర్ లోపలే ఉండిపోవడము, క్లీనర్ అండ్ డ్రైవర్ అక్కడ క్యాబినెట్ లో ఉన్న క్లీనర్ డ్రైవర్ కూడా లోపలే ఉండిపోవడం కారణంగా వాళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు. మనం విజువల్ చూస్తున్నాం. ఒకసారి క్లియర్గా మనం ఒకసారి గమనిస్తే మనకి లెఫ్ట్ లేన్ నుండి ఇటు బస్ వస్తున్న విజువల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. విల్ నోటీస్ ఇట్ నౌ. ప్రెజెంట్ మనం చూస్తున్నాము. మీకు ఒకసారి చూసుకుంటే ఆరో మార్క్ దగ్గర ఘటన జరిగింది. మీరు క్లియర్గా ఒకసారి సీసీటీవీ ఫుటేజ్లో అబ్జర్వ్ చేస్తే మనకి బస్ కనిపిస్తోంది. ఒక్కసారిగా బస్ కి సంబంధించిన టైర్ పేలిపోవడంతో అక్కడ బస్ కంట్రోల్ తప్పిన విజువల్ సైతం మనకు కనిపిస్తోంది. అటువైపుగా వస్తున్న కంటైనర్ ని ఢీకొనింది. ఇటువైపు లెఫ్ట్ లైన్ లో వెళ్తున్న బస్ ఆ లైన్ లో కంట్రోల్ అవ్వక రైట్ లైన్ హైవే మీదకి దూసుకు వెళ్ళింది. రైట్ లైన్ లో వస్తున్న కంటైనర్ ను ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఒక కంటైనర్ ఒక బస్ రెండు భారీ వాహనాలు మధ్యలో ఒక బైక్ సైతం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు భారీ వాహనాలు ఒక్కసారిగా గుద్దుకోవడంతో అక్కడ మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. అండ్ బస్ లోపల ఉన్న ఎగ్జిట్స్ ఎట్ ద సేమ్ టైం డోర్స్ అన్ని కూడా జామ్ అయిపోవడం కారణంగా లోపల ప్రయాణికులు ఉండిపోయారు. అయితే లోకలర్స్ అక్కడ వాళ్ళకి సహాయం చేశారు. అద్దాలు పగలగొట్టి వాళ్ళని బయటకు తీశారు. కానీ ఈ లోపల మంటలు ఫాస్ట్ గా వ్యాప్తి చెందడంతో ఇటు బస్ లోపల ఉన్న డ్రైవర్, ట్రక్ లోపల ఉన్న క్లీనర్ అండ్ డ్రైవర్ ముగ్గురు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇటు ట్రక్ లోపల ఉన్న డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా క్లీనర్ మాత్రం ఇటు భారీగా కాలిపోయిన గాయాలతో బయటపడ్డారు. బట్ ఆయన కూడా కాలిపోవడంతో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. బస్సు అండ్ ట్రక్ కంటైనర్ ఢీకొట్టుకున్న అనంతరం కూడా కాలిపోయిన తర్వాత ఏ రకంగా అక్కడ బస్ బాడీ మొత్తం కాలిపోయి బూడిదైపోయి కేవలం మెటల్ స్కెలిటన్ మాత్రమే కనిపిస్తున్న విజువల్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. కంటైనర్ లోపల ఉన్న వస్తువులు సైతం కాలిపోయినట్టుగా తెలుస్తోంది. బస్ లోపల ఉన్న లగేజెస్ అన్ని కూడా కాలిపోయి ఇటు ఇన్ఫ్లేమబుల్ ఉంటాయి కాబట్టి పూర్తిగా పెట్రోల్ కూడా అక్కడ ఉండటం కారణంగా మనం ఒకసారి గమనించుకుంటే బస్ ఫ్రంట్ భాగంలోనే ఇటు పెట్రోల్ ట్యాంక్ అనేది ఉంటుంది. దీనివల్ల అక్కడ ఆ విస్ఫోటనం అనేది ఇంకా భారీగా ఏర్పడింది. ట్రక్ కి మనం జనరల్ గా మిడ్ పార్ట్ లో మనము బ్యాక్ సైడ్ చూస్తూ ఉంటాము. బట్ బస్ కి ఫ్రంట్ పార్ట్ లోని అక్కడ పెట్రోల్ ట్యాంక్ అనేది ఉంటుంది. సో ఆ ట్యాంక్ కూడా ఫ్రంట్ పార్ట్ లోనే ఉండటం, కొలిజన్ కూడా ఫ్రంట్ లోనే జరగడం కారణంగా ఒకసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. దాని ద్వారా బస్ డ్రైవర్ అండ్ ఇటు కంటైనర్ కు సంబంధించిన డ్రైవర్, క్లీనర్ మొదటగా ఎఫెక్ట్ అయ్యారు. బస్ ఫ్రంట్ పార్ట్ మీరు చూసుకుంటే పూర్తిగా నుజ్జు అయిపోయి మొత్తం కూడా కాలిపోయిన విజువల్ మనకి స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తోంది. లక్కీలీ అక్కడ లోకలర్స్ ఉండటం, వాళ్ళు లోపల ఉన్న 36 మంది బయటకు రావడానికి హెల్ప్ చేయడం కారణంగా 36 మంది కూడా ప్రాణాలతో బయటపడ్డారని అనుకోవచ్చు. లేకపోతే గతంలో జరిగిన యాక్సిడెంట్ మాదిరిగానే ఈసారి కూడా మనం పొద్దున్న నుండి ఇదే that would be a tragic accident, but right now luckily by God's grace అక్కడ లోకలర్స్ ఉండటం, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడం కారణంగా ఇటు ప్రయాణికులందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు. బట్ ఎవరి తప్పైనా సరే 3 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రీసెంట్గా మనం చూస్తున్నాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్కు సంబంధించి ఫిట్నెస్ సరిగ్గా ఉండకపోవడం కారణంగా ఎన్నో యాక్సిడెంట్స్ చోటు చేసుకుంటున్న సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ యాజమానులు మాత్రం ఇప్పటి వరకు మారని సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. వాళ్ళు మారకపోవడం అండ్ ప్యాసింజర్స్ సైతం బస్సెస్ను ఇటు ప్రిఫర్ చేయడం కారణంగా బస్సెస్ ఫిట్నెస్ లేకపోయినా అట్లానే నడుపుతూ వస్తున్నారు. కొన్నిసార్లు బస్సెస్కి పర్మిట్స్ సైతం ఉండవు. సో ఫిట్నెస్ లేని బస్సెస్ను నడపడం కారణంగా లోపల ఉండే ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ కారణంగా ఇటు ఒక్కసారి మంటలు స్టార్ట్ అవుతే ఆరని పరిస్థితి మనం బస్సెస్లో చూస్తూ ఉంటాం. బస్ బాడీ మొత్తం కూడా ప్లాస్టిక్ తో ఫైబర్స్ తో ఉంటుంది, విచ్ ఇస్ ఆల్సో ఫ్లేమబుల్. సో ఫ్లేమబుల్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉండటం, బస్ మొదటి భాగంలోనే రైట్
యునో రైట్ బినీత్ ద డ్రైవర్ మీకు అక్కడ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. సో కొలీజన్ జరిగిన వెంటనే కూడా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఆ పెట్రోల్ ట్యాంకే. సో పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలడం కారణంగా ఇటు యాక్సిడెంట్స్ లో ఎక్కువగా ప్రాణ నష్టం మనం చూస్తున్నాము. ఈ మధ్య ఎక్కువగా కూడా ప్రైవేట్ బస్సెస్ లో ఇటువంటి విస్ఫోటనాలు మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ప్రైవేట్ బస్ యాజమానులు అట్లీస్ట్ ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటారా? ఇప్పటికైనా వాళ్ళు ఫిట్నెస్ చెక్ చేసిన అనంతరమే ఇటు ప్యాసింజర్స్ ను ఎక్కించుకుంటారా లేదా అనేది చూడాలి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ అవుతాయా? ఆర్టీఓ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మేజర్ క్వశ్చన్. పర్మిట్స్ లేకుండా బస్సెస్ ని ఎందుకు ముందుకు నడుపుతున్నారు? ఇక్కడ ఈ బస్ కి నిజంగానే అక్కడ ఫిట్నెస్ చెక్ జరిగిందా? ఫిట్నెస్ లోనే ఒక ఫిట్ గానే ఉందా బస్, లేకపోతే ఫిట్నెస్ లేకపోవడం కారణంగా బస్ టైర్ ఇక్కడ ఊడిపోయిందా అనేది మేజర్ క్వశ్చన్ గా వినిపిస్తోంది. మనం చూస్తున్నాము సీసీటీవీ ఫుటేజ్ లో ఫస్ట్ లెఫ్ట్ లేన్ నుండి మనకి బస్ ఎంటర్ అవుతుంది. బస్ ఎంటర్ అయిన అనంతరం కూడా మీకు కరెక్ట్ గా మిడిల్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బస్ టైర్ ఊడిపోయిన విజువల్ మీరు స్క్రీన్ మీద చూస్తారు. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్ క్లియర్లీ, కొద్దిసేపట్లో చూడండి బస్ వచ్చింది. బస్ వచ్చిన వెంటనే కూడా అక్కడ ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ లో బస్ టైర్ ఊడిపోయింది అండ్ ఇట్స్ ఫ్లికరింగ్ లైక్ దిస్. ఆ తర్వాత లెఫ్ట్ లైన్ రైట్ లైన్ లోకి అక్కడ బస్ వెళ్ళిపోవడం, అటువైపుగా అదే టైంలో కంటైనర్ రావడం. ఇఫ్ ఇన్ కేస్ కంటైనర్ ఆ టైంలో లేకపోయి ఉంటే మేబీ ప్రాణ నష్టం జరగకపోయి ఉండేదేమో. బట్ అదే టైంలో రైట్ సైడ్ ఆపోజిట్ సైడ్ నుండి కంటైనర్ రావటం, బస్ డైరెక్ట్ గా కూడా కంటైనర్ ని ఫేస్ టు ఫేస్ గుద్దుకోవడం కారణంగా బస్ కి కిందనే బస్ ముందు భాగంలోని అక్కడ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కాబట్టి ఒక్క చిన్న నిపురవ సైతం పెట్రోల్ ని ఎక్కువగా దట్ ఈస్ అన్ ఇన్ఫ్లేమబుల్ గ్యాస్. ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగడం, ముందర క్యాబినెట్స్ లో ఉన్న ఇటు లారీకి సంబంధించిన క్లీనర్ అండ్ డ్రైవర్, బస్ కు సంబంధించిన డ్రైవర్ ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుపోయి మృతి చెందారు. అయితే లక్కీలీ టు గాడ్స్ గ్రేస్ ఇక్కడ లోకలర్స్ ఉండటం, జామ్ అయిపోయిన గేట్స్ ని వాళ్ళు బద్దలు కొట్టి లోపల ఉన్న 36 మెంబర్స్ ఆఫ్ ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళంతా కూడా కొంతమంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు, కొంతమంది సురక్షితంగా బయటపడ్డారు. మనం బస్ కి సంబంధించిన విజువల్స్ ని సైతం చూస్తున్నాము. బస్ అండ్ ట్రక్ ఢీకొన్న తర్వాత పూర్తిగా కాలి బూడిదైపోయిన బస్ కి సంబంధించిన బాడీ అండ్ ఇటు ట్రక్ కి సంబంధించిన బాడీని సైతం మనం చూస్తున్నాము. బస్ అయితే పూర్తిగా అక్కడ కాలిపోయి కేవలం బస్ కి సంబంధించిన మెటల్ స్కెలిటన్ మాత్రమే మిగిలిన్నాయి. ఈ బస్సు వీడు దాంట్లో పోయాడా యువతలు వచ్చాడు ఆపోజిట్ వచ్చే వెహికల్ కొట్టిండు. అవతల పోయి కింద పడింది. కరెక్ట్.